వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి నుంచి కూడా రూటు మార్చనున్నారు. రంగంలోకి కూడా దిగనున్నారు. ఇంతటికి ఆయన ఏం రూటు మార్చనున్నారు, సంక్రాంతికి రంగంలోకి దిగుతున్నారు కాబట్టి ఏం చేయనున్నారు అనేది కూడా మనం తెలుసుకుందాం. ఏపీ మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దూకుడు పెంచారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి చెందిన తర్వాత కూడా ఆయన పార్టీకి బలోపేతం చేయాలని కూడా నిర్ణయించారు. కానీ గ్రౌండ్ లెవెల్‌లో నుంచి కూడా బలోపేతం చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా గతంలో పాదయాత్ర చేపట్టినట్టుగా ఇప్పుడు జిల్లాల పర్యటన, అలాగే ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. ఈ మేరకు సంక్రాంతి నుంచి కూడా నేరుగా కార్యకర్తలను కలవనున్నారు. ప్రతి బుధవారం కావచ్చు, గురువారం కావచ్చు కార్యకర్తలను ఆయన కలవనున్నారు. పార్టీని బలోపేతం కోసం సలహాలు, సూచనలు కూడా స్వీకరిస్తారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీ నేతలకు సంబంధించి కావచ్చు, కార్యకర్తలకు సంబంధించి కూడా సమీక్షలు కూడా నిర్వహించనున్నారు. అంటే రోజుకు 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్యకర్తలతో జగన్ భేటీ కూడా కానున్నారు. ఈ మేరకు కూడా ఆయన షెడ్యూల్ కూడా ఖరారు చేసుకున్నారు. అంటే ఈ రకంగా కనుక ఆయన చేసినట్లయితే రాబోయే రోజుల్లో ఇక ప్రజలకు గతంలో ఆయన చేసినటువంటి తప్పులు, ఆయన ఎంతసేపు నేను సంక్షేమం ఇవి చేశాను, డబ్బులు పని చేశాను అనే ధోరణిలో కాకుండా ఇప్పుడు ఇకనైనా సరే ప్రజలకు ఎటువంటి పాలన కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది కూడా ఆయన ఇండైరెక్ట్‌గా, డైరెక్ట్‌గానైనా సరే ఆయన తెలుసుకోగలిగితే, ఎవరో ఏదో చెప్పారు ఈ విధంగా చేసేసి మనం ఈ ప్రభుత్వంలో మనం ఏవైతే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం కోసం అప్పులు చేశాం, ప్రజల మీద భారం పెట్టేశాం అనేది కాదు. ఎవరికి అందరికి కూడా ఆమోదయోగ్యంగా ఉండేటువంటివి చేయాలి. అంటే ఒకరిద్దరు ఎప్పుడు కూడా ఏ పని చేసినా వ్యతిరేకిస్తూ ఉంటారు. కానీ ఎక్కువ పర్సెంటేజు ఎక్కువగా అందరికి ఉపయోగపడే విధంగా కూడా ఆయన కనుక అటువంటి పనులు చేస్తే రాబోయే రోజుల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. లేదు ఇటువంటివి ఇక ఆయన రకరకాలైనటువంటి అబద్ధాలు, లేదా అందరికీ తెలిసిన విషయాన్ని అందరూ నిజమనేటువంటి నమ్మే విషయాన్ని ఆయన అబద్ధం చేయాలని గాని ప్రయత్నం చేసినట్లయితే తప్పనిసరిగా రానున్న రోజుల్లో 100% మరో ఘోర ఓటమి చవిచూసేటువంటి అవకాశం ఉంది. ఇక పార్టీని కూడా గల్లంతు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా దూకుడు పెంచి మళ్ళీ అధికారంలోకి వస్తారా లేదా అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.